ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరి మనం చూస్తున్నాం. 134వ శ్లోకం, 130 పేజీ, 4వ శ్లోకం. కర్మానురూపేణ గుణోద్గమో భవేత్, గుణానురూపేణ మనః ప్రవృత్తిః, మనోనుగైస్తై ఉభయాత్మకేంద్రియై నివర్త్యతే పుణ్యమపుణ్యమత్ర. కర్మ, మనం కర్మ చేస్తే కర్మ నుంచి వెంటనే పుట్టేటువంటి ఫలం ఒకటి వస్తుంది. తర్వాత కర్మ యొక్క ప్రభావము చేత ధర్మము అధర్మం, ధర్మం అంటే పుణ్యము, అధర్మం అంటే పాపం. అంటే పుణ్యము పాపము దాని యొక్క ప్రభావాలు వచ్చి స్వర్గలోకము లేకపోతే నరకలోకము అనుభవించేటువంటిది దాని ప్రభావం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేసేటువంటిది పుణ్యం చేస్తే స్వర్గలోకానికి పోతాడు, పాపం చేస్తే నరకలోకానికి పోతాడు. అవి వస్తాయి. సో వాటిని అనుభవిస్తాడు. అవి అక్కడ పోయినాయి. వాసన ఉందిగా, వాసన అది పోలేదు. అందువల్ల ఏమైంది, ఆ వాసన మళ్ళీ వాడిని అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొస్తుంది. ఇక్కడికి లాక్కొచ్చి వాడిలో ఉండే వాసనను అనుసరించి వాడికి ఏ జన్మ రావాలనో ఆ జన్మ, ఎక్కడ పుట్టాలనో అక్కడ పుట్టేటట్లుగా అవుతుంది. పశువుని దారం వేసి లాక్కొని వచ్చినట్లుగా పశువును తాడేసుకొని కదా లాక్కొస్తారు. ఆ విధముగా వీడి వాసన ఇప్పుడేం చేస్తుంది, వాడిని లాక్కొని పోతుంటుంది. మనమేమనుకుంటున్నాము, నేను ఈ పని చేస్తున్నానని మనం అనుకుంటున్నాం. పని చేస్తూ ఉండేది మనం చేయట్లా, ఆ వెనకాలందే వాసన. ఆ వాసన ఏం చేస్తుందంటే అది చేపిస్తుంది. ఆ వాసన బాగా దృఢముగా ఉన్నదా లేకుంటే మధ్యమముగా ఉన్నదా
లేకుంటే అల్పముగా ఉన్నదా? దాంట్లో మళ్ళీ 3 కేటగిరీలు. బాగా దృఢముగా ఉందని అనుకోండి, బాగా దృఢంగా ఉందనుకో వాసన, నిన్ను నీ ప్రమేయము లేకుండానే ఆ పని నీ దగ్గర చేపించేస్తుంది. సిగరెట్ తాగేది ఇష్టం లేదు, కానీ వాసన ఏముందంటే బాగా బలంగా ఉంది. అప్పుడేం చేస్తుంది? అది సిగరెట్ తాగేటట్లు చేస్తుంది. వాడికేమో ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా తాగేటట్లు చేస్తుంది. కాఫీ తాగడం ఇష్టం లేదు, అయినా ఏం చేస్తుంది? కాఫీ తాగేటట్లు చేస్తుంది. వాసన దృఢంగా కన్నా ఉంటే ఆ దృఢం ఏం చేస్తుంది? తాగేటట్లు చేస్తుంది. ఒకవేళ దృఢంగా లేకుండా మధ్యమముగా ఉన్నింది అనుకోండి, మధ్యమముగా ఉంటే అప్పుడు ఏం చేయాలి? మధ్యమంగా ఉంటే అప్పుడు ఏమొస్తుందంటే మనస్సులోకి వచ్చేసి కాఫీ వాసన బాగొస్తూ ఉంది, కాఫీ ముందరేమో బాగానే ఉంది, అందరూ బాగానే తాగుతున్నారు, తాగుదామా వద్దా? తాగితే వీడు తాగడన్నాడు కదా, వీళ్ళు మళ్ళీ ఏమన్నా అనుకుంటారో ఏమో, తాగితే ఎట్లా, తాకపోతే ఎట్లా, సరేలే బాగా తాగదామని అనిపిస్తూ ఉంది, తాగేద్దామని అనిపిస్తుంది, పైకి వస్తుంది మనసులోకి, మళ్ళా ఆలోచన చేస్తుంది, మళ్ళా ఇట్లా వస్తుంది. అట్లాగా అంటే మీ వాసన తీవ్రంగా లేదు కాబట్టి, మధ్యమంగా ఉంది కాబట్టి ఇట్లా డైలామాలో ఉంటాడు. ఒకవేళ తీరా పైకి వచ్చేటప్పటికి మీరు చెప్పినట్లు అంత అంత కొద్దిగా అయ్యండి అంటాడు. కొద్దిగా తాగేదేంది, ఇంక కొద్దిగా గ్లాస్ తాగేది ఏముంది. కాబట్టి అది ఒకవేళ వాసన చాలా తక్కువ ఉందని అనుకోండి, వాసన తక్కువ ఉంటే అప్పుడేమవుతుందంటే కాఫీ తాగేదానికి పిలిచినారు వీళ్ళు, పక్కలో ఉండేవాళ్ళు. పిలిస్తే నాకు కాఫీ తాగేది అలవాటు లేదండి, వచ్చిన ప్రయోజనం లేదు అని అంటాడు. నువ్వు తాగద్దులే రాప్పా, మా వెనకంటే రా, వాకింగ్ వచ్చినట్లుంటుంది అంట. అంటే సరే పద, ఇంక నీ మాట ఎందుకు కదనాలి, నేను ఈడ ఉండి కూడా ఏం చేయాలి అని చెప్పి పోతాడు వెనకంటే. అంటే పోయిన తర్వాత అక్కడ వాసన వస్తుంది కానీ వీడికి ప్రేరణ అయితే అవుతుంది, కానీ అంత వద్దులే అనేటట్లుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వాసన వచ్చిన తర్వాత ఇప్పుడు వీడికి మళ్ళా కన్నా సంకల్పం కలిగింది అనుకో, వీడికి మళ్ళీ సంకల్పం కలిగితే గన తాగేస్తాడు. అట్లా లేదంటే వాసన బలం తీవ్రం లేదు కాబట్టి వాళ్ళు తాగితే తాక్కునేలే అని సైలెంట్గా ఉండిపోతాడు. చూడండి, ఇట్లా వాసన బలము చేత అది అట్లా జరుగుతుంది కర్మ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే కర్మానురూపేణ గుణోద్గమో భవేత్. ఆ కర్మ అనేటువంటిది ఉందే, ఆ కర్మ ఇప్పుడు ఏం చేసింది, ఇక్కడ వాసనా రూపంగా వచ్చి ఇప్పుడు వీడిని సత్వగుణం వైపు, రజోగుణం వైపు, తమోగుణం వైపు వాణ్ణి నడిపిస్తుంది. సూక్ష్మంగా ఉంటే వాసన, స్థూలంగా అయినప్పుడు కర్మ. వాసన ఉంటుంది. ఇది ఇప్పుడు గుణం. వాసనను అనుసరించే పుట్టేది. వాసన అంటే కర్మే. గడిచిపోయిన తర్వాత మనం మళ్ళీ కింద తోసేయబడినప్పుడు మన వాసన ఏదైతే మిగిలిపోతుందో, కారుకుంటలో మిగిలిపోతే ఆ కారుకుంటలో పోతాం. లేదా జోరుగాడిగా మనకు వాసన ఉంటే, మన కోరిక ఉంటే జోరుగాడిగా ఉంటాం అన్నమాట. అట్లా స్వామీజీ ఇలాంటి భగవద్గీత ప్రవచనాలు చేసుకుంటా ఈ బుద్ధి ఉంటే ఇలాంటి దగ్గర ఉంటాం.
అదే భగవద్గీతలో అంతా చెప్పారు కదా. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగుల ఇళ్ళలో పుట్టాలంటే వాడు చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టోభిజాయతే. శుచి శ్రీమంతులు వాళ్ళ ఇంట్లో పుట్టాలంటే పుణ్యం ఎక్కువ చేసుకుని ఉంటే సరిపోతుంది. అంత పుణ్యం సరిపోదు యోగుల ఇంట్లో పుట్టాలంటే, ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసిన తర్వాత సర్వం ఇస్తాము. కానీ మనసులో ఉండే వ్యామోహం, కోరికలు అనేది కదా వాసన. అవును. ఇప్పుడు ఆ వాసన కారణంగానే జన్మ వస్తుంది కదా. అవును, ఎలాంటి జన్మ రావాలి? పుణ్యము పాపం మిగలదు కదా, ఖర్చు అయిపోతుంది. పుణ్యము పాపము మిగలదు, ఖర్చు అయిపోయింది. కానీ వాడికి వాసన ఎట్లుంటుంది? పుణ్యం చేసి ఉంటే పుణ్యపు వాసనే ఉంటుంది, పాపం చేసి ఉంటే పాపం వాసన ఉంటుంది. ఇంగోలు గుడ్డతో పెట్టినట్టు ఇంగో తీసేస్తే కూడా ఆ పుణ్య పాపం అయిపోతే కూడా ఆ వాసన పెట్టి మన జన్మ అట్లా. ఆ రకంగా వీడు వచ్చాడు. ఇప్పుడు స్వామీజీ విద్యాప్రకాశానందగిరి స్వామీజీ ఒక కథ కూడా చెప్పారు. ఒక హాస్పిటల్లో ఒక ఆమె డెలివరీ అయ్యింది. డెలివరీ అయితే మగబిడ్డ పుట్టినాడు. డెలివరీ నర్సు చేసింది అంతా బాగానే ఉంది. ఈమె నర్సు డెలివరీ అంతా అయిపోయిన తర్వాత ఆమె అంతా వెతుకుతూ ఉంది. ఏం వెతుకుతూ ఉందనంటే ఆమె చేతికి ఉంగరం ఉన్నిందంట. ఆ ఉంగరం కనిపించలేదని వెతుకుతూ ఉంది ఆవిడ. ఏమిరా ఎక్కడ ఏం చూసినా కనిపించట్లేదు. వీళ్ళు అడిగారు, ఏమమ్మా ఏం వెతుకుతున్నావమ్మా అని అడిగారు. ఏమీ లేదమ్మా, ఉంగరం కనిపించట్లేదు, నేను డెలివరీకి వచ్చినప్పుడేమో ఉంగరం ఉన్నది, ఇప్పుడు ఉంగరం కనిపించలేదు. అంతా వాళ్ళు కూడా వెతికినారు, కనిపించలేదు. ఈ పుట్టినాడు పిల్లోడు వాడు గట్టిగా పట్టుకున్నాడు చెయ్యి. ఏమిరా పరిస్థితి, మన చెయ్యి తీద్దామని చెప్పి తీస్తే మన చేతిలో ఉందంట ఉంగరం. వాడి పూర్వజన్మలో ఎట్లాంటి దొంగ చూసుకోండి వాడు. ఇదంతా విద్యాప్రకాశం ఎందుకు చూడాలి వారి కథ అంటే. పట్టుకున్నాడు గట్టిగా చూడలే అప్పుడే. అందుకే చూడండి, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత పాలు తాగాలనే భావన వాడికి వస్తుంది. ఈడంటే మనుషులంటే ఒకవేళ చూపిస్తారని అనుకోండి, బిడ్డకు పాలు తాగిపించాలని చూపిస్తారని అనుకుందాం. ఈ కుక్కలకి, నక్కలకి, పిల్లులకి, వీటన్నిటికీ ఎవరు చూపిస్తారండి? భగవంతుడు కాదు, వాటి వాసన. ఆ వాసన ప్రభావం వలన వాటికి తాగాలనిపించడం, అన్నీ చేయడం, అన్నీ జరుగుతాయి. అట్లా జరుగుతాయి. అది పిల్లవాడికి కూడా తాగాలనిపించే వాసన కలగడం కూడా, అది కూడా వాసన వచ్చింది. కాబట్టి ఇవన్నీ వాడి కర్మ సంస్కారములను అనుసరించి ఆ వాసనతో ఇక్కడవే చేపిస్తున్నాయి. ఇప్పుడు ఆ గుణం వచ్చింది, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే వాడు పుణ్యం చేసుకుంటే సత్వగుణంలో ఉంటాడు, మిగిలిన ఏదో లోక వ్యవహారాలు ఇవన్నీ చేసుకుంటే రజోగుణంలో ఉంటాడు, ఏదైనా పనికిరాని వ్యవహారాలు చేసుకుంటే తమో గుణంలో ఉంటాడు. అయితే ఒకే గుణమే ఉండదు, 3 గుణాలు ఉంటాయి. దాంట్లో ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. మిక్సర్లో ఒకటే ఉండదు కదా, కారాలు ఒకటే ఉండవు, అట్లా అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కర్మలో కూడా సత్వగుణము, రజోగుణం, తమోగుణం 3 మిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం కూడా ఉన్నాము, ఇప్పుడు వచ్చినాం, ఇప్పుడు ఇక్కడ సత్వగుణంలో ఉన్నాం. ఇప్పుడు సత్వగుణంలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇంకొంతసేపు అయితే ఇటు నుంచి పోతాం అంటే రజోగుణం వస్తుంది. ఏదో కొంతసేపు మళ్ళా కూడా ఇది ఉంటాం. తర్వాత మళ్ళీ కొంతసేపు క్లాస్ అవుతుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ తమో గుణంలోకి పోతాం. అంటే నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు తమో గుణంలో పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నీ ఉంటాయి. కాకపోతే ఎక్కువేది, తక్కువేది, ఏది ఏ పాలల్లో ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. సరే,
ఇప్పుడు గుణానురూపేణ మనః ప్రవృత్తి, వాడికి ఇప్పుడు గుణం వచ్చిందిగా, వాడికి ఉండే వాసనలను అనుసరించి కదా గుణం వచ్చింది. సత్వగుణమో రజోగుణమో తమో గుణమో వచ్చింది. ఆ గుణమును అనుసరించి ఇప్పుడు వాడి మనస్సు ఉందే, ఆ మనస్సు ఏం చేస్తుంది? ప్రేరణ చేస్తుంది. మనస్సు ప్రేరణ. ఇప్పుడు చేనులో వర్షం పడినప్పుడు చేను దున్ని విత్తనాలు వేస్తారు, శనగింజలు వేస్తారు, అలసందలు వేస్తారు, జొన్నలు వేస్తారు, అనుములు వేస్తారు, అన్నీ వేస్తారు కదా. అన్నీ వేసి ఏం చేస్తారు? పల్లికి తోలేస్తారు. అంతా మట్టి కప్పేయాలి కదా, కప్పేసినారు. ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకి? ఏది ఎక్కడ ఏది వేసినామో ఏం తెలుస్తుంది? అంతా కలిసిపోయింది. 3 రోజుల తర్వాత ఏమవుతుంది? కొద్దిగా మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన వెంటనే, ఆ మొలక వచ్చినప్పుడు పైన ఉండేది కొద్దిగా అట్లా పైకి లేస్తుంది. లేచిన తర్వాత వస్తుంది. ఇంకా 2 రోజులకి అంతా ఒక లైన్లుగా మనకు బాగా స్పష్టంగా తెలిసిపోతుంది. కొంచెం రెండు ఆకుల్లాగా చిన్నవి వస్తాయి. ఇప్పుడు మనం దాన్ని గుర్తించడానికి వీలవుతుంది కాదా? బ్రహ్మాండంగా గుర్తించవచ్చు. అంటే ఈ వాసనలు అనేటువంటివి ఉన్నాయే, ఈ వాసనలన్నీ ఏవైతే ఉన్నాయో అవి లోపల అణిగి ఉందే, ఆ వాసనలే ఇప్పుడు పైకి వస్తూ ఉందే, అదే మనస్సు. ఈ వాసన రూపంగా పైకి వస్తుందే అదే మనస్సు. మనస్సు ఆత్మ కాదు. మనస్సు ఆత్మ కాదు. అంటే వాసన రూపంగా ఉండేటువంటిది, వాసన రూపంగా పైకి వచ్చిందే అది మనస్సు. ఇప్పుడు మనకు అది చేయాలి, ఇది చేయాలి, ఇంకోటి చేయాలి అని అనిపిస్తూ ఉందే, అదంతా ఏదేది? అది మనస్సే. ఇప్పుడు ఆశ్రమానికి రావాలనిపించింది కూడా మనస్సే. ఇప్పుడు వింటా ఉండేది కూడా మనస్సే. ఏం పని చేసినా అది మనస్సే. అదంతా కూడా వాసనను అనుసరించి జరుగుతున్నది. చూసారా? అంటే వాసన ప్రభావం ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ఈ సృష్టిలో జరుగుతుండేదంతా ఏమిటి చెప్పండి? మనస్సు నుంచే జరుగుతున్నది. మనస్సు అంటే వాసనను అనుసరించే జరుగుతున్నది. ఈ వాసన అనే దాని గురించి ఏమన్నారంటే, ఒక విషయంలో ప్రవర్తమానం చేసేటప్పుడు వీడి యొక్క విచక్షణ జ్ఞానము లేకుండానే, అంటే వీడు ఆలోచించకుండానే తటాలున చేస్తాడే పని, అది వాసన బలం. వాడు నిర్ణయం తీసుకుంటున్నాడు కదా, ఆ నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం, నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది వాసనను అనుసరించి వస్తుంది. ఆశ్రమానికి పదామా వద్దా? పదామనేసిందని అనుకోండి, వాసన బలం బాగుందన్నమాట. ఏది? సాత్విక భావాలు బాగున్నాయి కాబట్టి నిర్ణయం ఏమైపోతుంది? పోదాం అని నిర్ణయం తీసుకుంటాం. అదే ఆ సాత్విక భావాలు తక్కువ ఉన్నాయని అనుకోండి, ఆశ్రమానికి పోతే కూడా ఏం చేస్తాడు? ఆయన ఎంతసేపు అయినా వాసన, కర్మ, ఇంకేందో అది ఇది అని అంటూ ఉంటాడు. అదేదో మనం ఇక్కడి నుంచి కూడా వినుకోవచ్చులే, అది మనకు తెలియదేమన్నా ఉంటే కదా అని కూడా మనం కూడా అనిపించేస్తుంది. పైగా ఆత్మ ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు? నేనే ఆత్మస్వరూపము. నేనే ఆత్మస్వరూపం అయినప్పుడు ఇంకా మరి అటుకు పోయి కదా ఏం చేసేది ఉంది? దానికంటే మించింది ఇంకేం లేదు కదా. నాకేమైనా తెలియదు ఆత్మస్వరూపం గురించి. ఇదేమిటిది? ఇది మనస్సు. ఇది కూడా వాసనే. ఇది కూడా వాసనే. చూడండి, అది అవిద్యాస్వరూపం యొక్క ప్రభావం ఎట్లుంటుందంటే, అది తెలిసిన దానిని తెలియనట్లు, తెలియని దాన్ని తెలిసినట్లు చేస్తుంది. ఎంతవరకు చెప్పుకున్నాం కదా. ఏమిటి? నిరూపమ నిత్య నిరంశకేప్యఖండే మయిచితి సర్వ వికల్పనాది శూన్యే ఘటయతి జగదీశ జీవభేదం త్వఘటిత ఘటనా పటీయసీమ.
అఘటిత ఘటన. అఘటిత ఘటన అంటే జరుగుతుంది అనుకుంటా ఉండేది జరగనట్లు చేస్తుంది, జరగదు అనుకుంటే జరిగేట్లు చేస్తుంది. శృతి శత నిగమాంత శోధకానన అహహ ధనాది దర్శనేన సద్య. శృతి, ఇప్పుడు వేదము వేదాంతం అంతా చదువుకున్నాడు. ఏమండి, వేదం చదువుకున్నాడు, వేదాంతం చదువుకున్నాడు. వేదము వేదాంతం చదువుకున్న తర్వాత ఆ వేదాంతము వేదం ప్రకారం కదా వాడు వ్యవహారం చేయాలా? అవును. వేదం అనేటువంటిది ఏది ఉందో అది వేదాధ్యయనం ఉంటుంది. దాని అర్థము బాగా తెలుసుకుని దీనికి ఏమి అర్థము, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి దాన్ని చూపిస్తుంది వేదాంతం. ఈ వేదం చదువుకున్నాడు, వేదాంతం చదువుకున్నాడు. శృతి శత నిగమాంత, నిగమం అన్నప్పుడు కూడా అది కూడా వేదములలోనే డివైడ్మెంట్ వస్తుంది. ఈ వేదము చదువుకున్నాడు, వేదాంతం చదువుకున్నాడు, అంత బాగానే ఉంది. వాడికి బుద్ధి ఇప్పుడు ఎట్లుండాలా? అయినా సరే వాడి వీటికి వ్యవహారాల దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా ఉండడు. ఎందుకు ఉండడనంటే వాడి వాసన అట్లుంది. వాడి వాసన బలం ఏం చేస్తుందంటే ఆ వేదమును వేదాంతమును ఇదంతా ఉన్నిలే వరగబెట్టబోయి ఇది నన్ను ఏం చేస్తుంది, ఇప్పుడు తినేదానికి నాకు కావాలి కదా, దీనికి సంపాదించుకోవాలి కదా, ఇది ఇట్లాగా ఉంటుంది. ఇప్పుడు గుడిలో శ్రీనివాస మంగాపురము, తిరుచానూరు, శ్రీకాళహస్తి, తిరుమల భక్తుల రద్దీ ఎట్లుంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక అతను చెప్పాడు, అక్కడ సెక్యూరిటీ గార్డుగా ఒకతను ఉన్నాడు. వేరేవాడెవరో తిరుచానూరులో అమ్మవారికి చేతికి బంగారు కడియ మీద ఒకటి తీసుకొని వచ్చాడు. ఆయనకు మొక్కుబడి ఉంది. సరే, ఇప్పుడు అమ్మవారికి కడియం వేయాలని అనుకున్నాడు. సరే, దాన్ని చేయించుకొని వచ్చాడు. ఇప్పుడు వచ్చి సరే ఇంక అమ్మవారి దగ్గరికి పోయేదానికి పోతున్నాడు. దాని టికెట్ కూడా తీసుకున్నాడు. సరే, ముందర సెక్యూరిటీ ఉన్నాడు. ఆ సెక్యూరిటీని అట్లా చూపించాయంటే సరే పిలుచుకుపోయాడు. పిలుచుకుపోతే అక్కడ పోయిన తర్వాత అమ్మవారి దగ్గర పురోహితుడు ఉంటాడుగా, ఆయన పూజారి ఉంటాడుగా, ఆ పూజారి దగ్గర ఇచ్చినారు. ఇది ఇచ్చి అమ్మవారికి సమర్పించండి అంది అన్నారు. ఆయన తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఈయన గోత్రనామాలతో అర్చన చేసి ఆయనకి ఏదో ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈయన ఇట్లా తిరుక్కున్న తర్వాత ఈయన ఇట్లా పోతున్నాడు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఉన్నాడు చూడండి, సెక్యూరిటీ అక్కడే ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆ కడియం ఎత్తుకొని ఇట్లా పట్టి గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి దీంట్లో పెట్టుకున్నాడు. పురోహితుడే చెప్తాను నేను, పురోహితుడే చేసింది ఆ పని. పూజారిగా ఉండేవాడు చేశాడు. ఏమండి, అది దేవునికి సమర్పించింది కదా, దాన్ని దేవునికి కదా వినియోగించాలా అనేటువంటి భావన ఉందా అతనికి? దేవుడు నాకేమన్నా ఇప్పుడు నన్ను కాపాడుతాండది భగవంతుడు కాపాడుతున్నాడు, భగవంతుడు నాకేం కావాలంటే అది ఇస్తాడనే భావనలో ఉండవచ్చు కదా. అది ఏమో, అందుకే మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీరు ఆయన ఎందుకు చేశాడనే విషయం మీరైతే చెప్పగలరనే ఉద్దేశంతో నేను చెప్పాను. అంటే వాసన బలం అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దానికోసం చెప్తున్నాను నేను. అంతే కదా. గుండీల్లో కాదు, దానికి ఏం చేయాలంటే దానికి అక్కడనే వాళ్ళ ఆఫీస్లో పోయి వాళ్ళకు చెప్పి వాళ్ళకి రిసిప్ట్ ఇస్తారు. వాళ్ళు అట్లా ఇస్తే వాళ్ళే అదొక దీని ప్రకారంగా వచ్చి చేస్తారు, రికార్డెడ్గా అవుతుంది.
ఇప్పుడు ఈ ఈ ఈ వాసన అనేటువంటిది పైకి వచ్చి వాసన ఇలా చేపిస్తుంది. వాసన ఇలా చేపిస్తుంది. మనోనుగైస్తై, మనోహో అంటే ఈ మనస్సు, ఈ వాసనల యొక్క సమూహం ఉందే దానినే మనస్సు అంటారు. వాసనల సమూహము మనస్సు. ఇప్పుడు ఒకే చెట్టు ఉందనుకోండి, కొబ్బరి చెట్టు, దాన్ని ఏమంటారు? కొబ్బరి చెట్టు అంటారు. అదే 100 చెట్లు ఉన్నాయనుకోండి, తోట అంటారు, అంటారు కదా. అట్లాగే ఈ వాసన అనేది ఒకటే ఉండింది అనుకోండి, ఇప్పుడు వాసన అని మాత్రమే అంటారు. అది 100 వాసనలన్నీ కలిసి ఉంటే అది మనస్సు. అది మనస్సు. ఇప్పుడు అంటే మనస్సు ఇప్పుడు ఏదైంది, లెక్క అర్థమైంది ఇప్పుడు. అంటే వాసనల సముదాయమే మనస్సు. ఆ మనస్సు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఉభయేత్మకేంద్రియై, ఉభయ ఆత్మక ఇంద్రియై. ఇంద్రియాలు మనకున్నాయి కదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా ఈ మనస్సులో ఉండేటువంటి వాసనలను అనుసరించి ఈ రెండింటి ద్వారా పని చేపిస్తుంది. ఉభయాత్మకేంద్రియై నివర్త్యతే. నివర్త్యతే అంటే చేపిస్తుంది. ఏమిటి? పుణ్యం అపుణ్యమత్ర. పుణ్యము అపుణ్యం. చూడండి, ఇక్కడ పుణ్యం అనేది పాపమనచ్చుగా, పాపమందు శాస్త్రం. అపుణ్యమత్ర అని అంటది. పుణ్యము కానిది అంటే పుణ్యం చేపించేది ఈ వాసనే, పుణ్యము కానిది చేపించేది ఈ వాసనే. కాబట్టి మనం ఏ వాసనను పెంచుకోవాలి అంటే పుణ్యవాసనను బాగా పెంచుకోవాలి. పుణ్యవాసనను బాగా పెంచుకుంటే ఆ పుణ్యవాసన పెరిగి 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 ఏం చేస్తుందంటే ఇంకా బాగుండాలా, పై స్థాయికి పోవాలనేటట్లుగా చేస్తుంది అది. అట్లా పై స్థాయి అనేటప్పటికి ఏమవుతుందంటే స్వర్గం పై స్థాయి. స్వర్గం కంటే గొప్పదేమిటి? ఇంకోటి ఏదో ఉంటుంది, కైలాసం. దానికంటే ఇంకో గొప్పదేంటి? ఏందో వైకుంఠం. దానికంటే ఇంకోటి గొప్పలేదేంటి? హిరణ్య గర్భలోకం. ఇవన్నీ కూడా మేము పొందుతాము అనే భావనతో వీడేం చేస్తాడంటే ₹1,00,000 సంపాదించినాడు నెక్స్ట్ ఇయర్కి మన టార్గెట్ ఏదో ఇంకో 10 లక్షలు పెట్టుకుంటాడు. 10 లక్షలు సంపాదించినాడు 50 లక్షలకు ప్లాన్ వేస్తాడు. పెరుగుతారు కదా అట్లాగే. ఇప్పుడు ఈ రిలయన్స్ వాళ్ళు ఇట్లా వీళ్ళంతా ఉన్నారే, బిగ్ బజార్ వీళ్ళు, డిమార్ట్ వీళ్ళు, వాళ్ళ బ్రాంచెస్ అన్నీ పెంచుకుంటున్నారా లేదా? వాళ్ళ బ్రాంచెస్ని విస్తారంగా చేసుకుంటూ పోతున్నారు కదా. ఏమంటే ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు కూడా బాగుపడాలి కదా. వాళ్ళు అక్కడుండే వాళ్ళు చేసుకోవచ్చని ఉండొచ్చు కదా. కానీ ఉండడవాడు, ఎందుకంటే వాడు విస్తారం చేసుకుంటూ పోవాలి, సంపాదించాలి పెరుగుతూ ఉంది. అదేవిధంగానే ఈ పుణ్యం యొక్క ప్రభావం ఏమవుతుందంటే పుణ్యాన్ని బాగా పెంచుకోవాలి. వేరేది పైన ఉండేటువంటిది గొప్పదాన్ని అనుభవించాలని పోతాడు. ఇట్లా పెరుగుతూ పోయినప్పుడు ఈ వాసన ఏమవుతుందంటే అన్నింటికంటే గొప్పది ఏది అనేది గుర్తించే స్థాయికి ఎప్పుడో వస్తుంది. అన్నింటికంటే గొప్పదేది? అన్నింటికంటే గొప్పది ఆత్మస్వరూపం. అన్నింటికంటే గొప్పది ఆత్మస్వరూపం. ఇక్కడ చూడండి, అసలు నాకెందుకులే సంశయం ఎందుకు, కానీ ఆచార్యులు పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం అని 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ద్వైతం అనంటే ఆత్మ వేరు, దేవుడు వేరు. ఆత్మ వేరు, దేవుడు వేరు, ద్వైత సిద్ధాంతం. విశిష్టాద్వైత సిద్ధాంతంలో
ఆత్మ దేవుడు ఇద్దరు ఒకరికి సంబంధం. ఈ ఆత్మ దేవునికి సంబంధించినది. అద్వైత సిద్ధాంతంలో ఆ దేవుడే ఆత్మగా ఉన్నాడు. ఆ దేవుడే అజ్ఞానము చేత ఇక్కడ జీవుడుగా ఉన్నాడు. ఆకాశమే 4 గోడలు పెట్టిన కారణం చేత ఇల్లుగా ఉన్నది. ఆ ఆకాశం వేరే, ఈ ఆకాశం వేరే అని అంటారు ద్వైతులు. విశిష్టాద్వైతులు ఆ ఆకాశము ఈ ఆకాశము సంబంధం ఉంది కానీ వేరే అంటారు. అద్వైతులు ఆకాశం ఒకటే ఆకాశమప్ప, కేవలం మీరు గోడలు కట్టుకున్న కారణం చేత ఇది వేరు అయినదా అన్నట్లున్నది కానీ వేరు కాదు అని చెప్తారు. ఇప్పుడు ముందు నీకు ఆకాశం తెలియాలిగా. ఆకాశం తెలిస్తే కదా మళ్ళీ నువ్వు ఆకాశం అది వేరే ఇది వేరే అనే దానికి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకు తెలిసిందేదో ఇదే కరెక్ట్ అని పట్టుకొని నేను జీవుడని, ఈ జీవుడు దేవుడెప్పుడు కాడు, జీవుడు దేవుడు కాడు, కాలేడు, కాబోడు అని వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఏమండి, వీనంతటి వీడు నిర్ణయం చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడికి దేవుడు వచ్చి ఒకవేళ నాయనా అది ఆత్మస్వరూపమేనయ్యా అని చెప్పినాడు అనుకోండి, చెప్పినా ఇప్పుడు వాడికి ఏమనుంది వాసన? జీవుడు దేవుడు కాదు అని ఉంది. జీవుడు దేవుడు కాదు అని ఉన్నప్పుడు వాడికి వాడేమైనా ఉద్ధరింపబడేదానికి అవకాశం ఉందా మీరు చెప్పుకోండి. నేనేం చెప్తున్నా అంటే దీనికి ప్రమాణాలతో సహా భగవద్గీతను ప్రమాణం చూపిస్తాము, ఉపనిషత్తుల ప్రమాణం చూపించి చెప్తాం. వాళ్ళు ఉపనిషత్తుల ప్రమాణము భగవద్గీతను ప్రమాణం చూపించి చెప్తారు. కానీ అర్థం చేసుకునే దాంట్లో అట్లా వచ్చేస్తారు. అప్పుడేమవుతుందంటే ఈ జీవుడు దేవుడు కాలేడు కాబట్టి జీవుడిని ఎప్పుడు వాడేం చేయాలా? ఎప్పుడు సేవ చేస్తూ కూర్చోవాలి, ఎప్పుడు కర్మ చేస్తూ కూర్చోవడమే. ఎప్పుడు ఏం చేయాలి? కర్మ చేస్తూ ఉండడమే అని పని, అంతే. ఇంకా ఏమంటే కర్మ చేసేదానికి వచ్చింది మానవ జీవితం. మానవ జీవితం వచ్చిండేది కర్మ చేయడానికేనా? బుద్ధి ఉందిగా, వివేకం ఉందిగా. ఆ వివేకము ద్వారా ఎందుకుంది? అన్ని జీవరాశులలోకెల్లా మానవ జన్మ అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. మానవ జన్మ ఉత్తమమైనది కదా. అటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత ఆ ఉత్తమమైన మానవ జన్మలో వాడి బుద్ధిని ఉపయోగించకుండా ఇట్లాగే పడిపోతాడు. అసుర్యానామతే లోకాః అంధేన తమసావృతాః. ఏమంటే దీన్ని మళ్ళా ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఈ శ్లోకాన్ని వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్పి ఏమంటే ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు ఇంతవరకు వాసనానుసారంగా అని చెప్పుకున్నాం కదా. వాసనను అనుసరించే జరుగుతూ ఉంటే, ప్రతి ఒక్కటి వాసన అనుసరించి జరుగుతూ ఉంటే అప్పుడు నా ప్రమేయం ఏమవుతుంది అంటే నా నిర్ణయం అనేది ఏమన్నా ఉందా ఇక్కడ? లేదా అనేది వస్తుంది కదా. అంటే ఏమీ లేదన్నమాట. అట్లా జరగాల్సింది అట్లా జరిగిపోతూ ఉంది అని వచ్చేసిందా లేదా? అంటే ఇప్పుడు ఒకడు పాపం చేశాడు. పాపం చేసిన వాడు ఏమవుతుంది? వాడి యొక్క ఆలోచనలు, వాడి బుద్ధులన్నీ ఎట్లా ఉంటాయి? పాపపు వాసనలే ఉంటాయి వాడికి. కాబట్టి వాడు ఎంతసేపు అయినా కూడా పాపపు వాసనల్లోనే ఉంటాడు. ఎందుకంటే వాడు పాపపు వాసన ఉంది కాబట్టి పుణ్యం చేయడు, పాపమే చేసుకుంటూ ఉంటాడు. తర్వాత జన్మలో మళ్ళీ పాపపు వాసనలే,
మళ్ళీ పాపపు వాసనలే ఇట్లా చేసుకుంటూ ఉన్నాడని అనుకోండి, ఇంక వాడు ఏమైనా ఉద్ధరింపబడేదానికి అవకాశం ఉందా? అట్లా వచ్చేలా ఇప్పుడు ఇక్కడ వాసనానుసారంగా పోతూ ఉన్నప్పుడు అట్లా వచ్చేసిందిగా. అట్లాగే జీవుడుగా ఉంటే జీవుడుగానే ఉండిపోయినాడు అని అనుకోండి, అందుకైనా ఉండేది. మోక్షము పొందుట అనేది కూడా ఉంది కదా. బుద్ధి కూడా పనిచేయాలి కదా. మోక్షము పొందుట అనేది ఒకటి ఉంది కదా. ఇక్కడ పురుషార్థంలో మోక్షము పొందుట అని ఉంది కదా. ఆ మోక్షం అంటే ఏమని తెలుసుకొని ఆ మోక్షమును పొందాలి అనేది ఉంది కదా. ఆ మోక్షాన్ని గురించి వీళ్ళు చెప్తారు చూడండి. వీళ్ళు చెప్పేటువంటి వాళ్ళ కోసమని నేను వాళ్ళ కోసమే చెప్తున్నా. ఏమంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అని 4 రకాల ముక్తులు ఉన్నాయండి. ఇది ఎక్కడ చెప్పారు? ఉపనిషత్తులో చెప్పారు. ముక్తికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ముక్తికోపనిషత్తులో సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యము అని ముక్తులు 4 రకాలు ఉపనిషత్తులో అక్కడ చెప్పారు. భాగవతంలో కూడా చెప్పారు. సరే, ఇప్పుడు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య 4 రకాలు. ఇప్పుడు ఈ 4 రకాల స్థితికి మనం పోవాలంటే వాటిని గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాత మనం అక్కడికి పోతాం. తెలుసుకోకుండానే ఉంటే పోం కదా. సరే, ఇప్పుడు మోక్షం అని అన్నప్పుడు 4 రకాలుగా మోక్షం పొందితే దాని గురించి ఇక్కడ విచారణ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంక నేను ఇంక ఎప్పుడో చెప్దామని అనుకున్నా. ఎందుకంటే దీనికి భయపడకుండా చెప్పగలగాలి. భయపడకుండా చెప్పగలగడం ఒకటి. ఎవరైనా నా పైన వచ్చి ఏదో వేరే విధమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా మీదే శాస్త్రం ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఉండగలిగేటట్లుగా కూడా నేను ఉండాల్సి వస్తుంది. దాన్ని ఎప్పుడో చెప్దామని అనుకున్నా, కానీ ఇంక ఇప్పుడు వచ్చేసింది కాబట్టి సిచ్యువేషను, నేను ఇంక అందుకని చెప్పింది. నాకు సంశయం ఏం పని లేదు ఇంకా అనేసి నేను నిర్ణయం చేసుకొని చెప్పడం కోసం ప్రారంభిస్తున్నా. ఇక్కడ నువ్వు ఏదైనా ఒకటి పొందినావు అని అనుకోండి, నీ దగ్గర లేనిది పొందుతావా, ఉండేది పొందుతావా? లేనిది పొందుతావు. ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపము అవునా కాదా? ఆత్మస్వరూపమే కదా. నువ్వు ఆత్మస్వరూపం అయినప్పుడు నువ్వు మోక్షమును పొందుట అనంటే లేనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందుతావా, లేదా ఉండే ఆత్మస్వరూపాన్ని పొందుతావా? ఉండే ఆత్మస్వరూపాన్ని పొందడం ఏంటి? పొందే ఉన్నావు కదా, దాన్ని గుర్తించడం కదా. ఏంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి కదా. నేను ఆత్మస్వరూపాన్ని గుర్తించను, నేను జీవుడు, నేను పనికిరాను, నేను ఎప్పుడు నీ సేవ చేయడమే అనేటువంటి దాంట్లో ఉన్నాడని అనుకోండి, వీడికి ఎన్ని జన్మలెత్తినా వీడు ఆత్మస్వరూపాన్ని ఏమైనా గుర్తించగలుగుతాడా? ఏం చేయాలి మనం వాళ్ళకి? దీని గురించి కదా వాళ్ళు ఏమంటారు తెలిసిన, మీది పెద్దదిలే, మా విధానమే మాది గొప్ప అని దీన్ని ఏం చేస్తారంటే, ఇది చెప్పినా కూడా దీన్ని తోసిపుచ్చి మీ విధానం కాదు మాదే కరెక్ట్ పద్ధతి అని పట్టుకొని పోతే దాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది? అక్కడ ఏం చేయాలంటే, అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే, అందుకే చెప్తా ఉంటుంది, నేను వేరే వాళ్ళ కోసం గురించి కాదు, మీ మనసుల్లో కూడా ఒకవేళ ఆ భావములు ఉండవచ్చు. అలా ఉండేటప్పుడు వాటన్నింటిని ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మీరు కొద్దిగా ఆలోచన చేయాల్సి వస్తుంది.
అంటున్నాడు కదా. ఇప్పుడు ముందు ఆత్మ అంటే ఏందో తెలుసుకో. నేను అందుకే చెప్తా ఉండేది ఆ మాటను. ముందు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆత్మను ఏదో తెలుసుకో. ఆత్మను తెలుసుకుంటే ఆ తర్వాత నువ్వు మాట్లాడచ్చు. నువ్వు దేవుణ్ణి పొందటమా పొందకపోవడమా ఏంటి పరిస్థితి అనే విషయం ముందేమవుతుంది, ఆత్మను గురించి ముందు విచారణ చెయ్యి. అర్థమవుతుందా? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్శ్చ నాను శోచంతి పండితాః అన్నారు కదా. ప్రజ్ఞావాదాంశ భాషసే. ప్రజ్ఞ అంటే జ్ఞానము కలిగిన వాడు మాట్లాడేటువంటిది. జ్ఞానము కలిగిన వాడి వలె మాట్లాడినాడు అర్జునుడు. 1వ అధ్యాయంలో అర్జునుడు ఏం మాట్లాడతాడంటే అన్నీ చెప్తాడు. వీళ్ళందరినీ చంపితే పాపం కదా, వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది, ఆ పాపంతో నేను మూట కట్టుకుంటున్నాను, ఈ పాపం నుంచి ఎట్లా ఎవడైనా ఈ పాపం చేస్తాడా, అది ఎవరితో మాట్లాడుతాడు అదే శ్రీకృష్ణుని దగ్గర పెట్టుకొని శ్రీకృష్ణునితో ఇవన్నీ చెప్తాడన్నమాట. వాళ్ళ కులాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతాము, తర్వాత వాళ్ళ నుంచి ఇదంతా భ్రష్టంతో పెట్టినట్లు అవుతుంది, పిండ ప్రదానం చేసే వాళ్ళు ఉండరు, పైగా వాళ్ళు మేనమామలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, గురువులు ఉన్నారు, తాతలు ఉన్నారు, నాకు పెద్దోళ్ళు ఉన్నారు, ఇవన్నీ నాకంతా ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉండరు, వీళ్ళందరినీ చంపితే పాపం కదా, ఈ పాపం నేను చేస్తే ఎంత ఇదవుతుంది, అయ్యయ్యో ఎట్లాంటి పాపానికి ఒడిగట్టేటట్లుగా నేను చేసినాను అని వీడు మాట్లాడతాడు. పైగా ధర్మాన్ని తీసుకొని వచ్చి చెప్తాడు. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితామయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అంతేకాకుండా ఇంకా ఏమంటాడంటే నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిస్య జనార్దన పాపమేవాశ్రయేదస్మన్ హత్వైతానాతతాయినః. ఇప్పుడు ఆతతాయినః అని అన్నాడు. ఆతతాయినః అంటే 6 పాపములు చేసినవాడు. ఇప్పుడు పాపం చేసిండేవాడిని వాడి పాపం వాడే అనుభవిస్తాడని చెప్పి ఇడిచిపెట్టాల. వాడి పాపం వాడు అనుభవిస్తాడు. శాస్త్రం కూడా ఏం చేస్తుందంటే, ఒక మామూలుగా పాపం చేసేవాళ్ళు ఉండాలని అనుకోండి, ఆ పాపం చేసే వాళ్ళ దగ్గర పేరేనైనా నువ్వు పాపం చేస్తావు అని చెప్తే ఎట్లుంటుంది. అట్లా వీళ్ళు ఏం చేశారు, దుర్యోధనాదులు 6 రకాల పాపాలు చేశారు. రాజ్యాన్ని అపహరించారు, ధనాన్ని అపహరించారు, భార్యను అవమానించారు, అగ్గిపెట్టి కాల్చేదానికి చూశారు, విషం పెట్టి చంపేదానికి చూసినారు, చెరువులో నదిలో భీముని ఎత్తుకుని పారేసినారు. ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ 6 రకాలైనటువంటి పాపాలు చేశారు వీళ్ళు. ఇట్లాంటి పాపం చేసిన వాళ్ళని వీడు చంపినాడని అనుకో, అంటే వీడు ఇంకెట్లా అంటాడు, వీడు ఇంకా పాపాత్ముడు అయిపోతాడు. పాపాత్ముడిని చంపితే వీడు ఇంకా పాపాత్ముడు అయిపోతాడని యాన్నో ధర్మశాస్త్రంలో చెప్పిందని దాన్ని తీసుకొని వచ్చినాడు ఇప్పుడు అర్జునుడు. చూడండి ఎట్లా ఉందో. అరే యుద్ధం చేసేదానికి వచ్చినాడు కదా. యుద్ధం చేసేదానికి వచ్చినప్పుడు వాడు పాప పుణ్యాత్ముడా అనే చూడాల్సింది. ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేసేదానికి వచ్చినా యుద్ధం చేయాలా, వాడు ఎదురుగా నిలబడినాడు, వాడిని చంపాలా, అంతే కదా మనం చేయాల్సింది. వాడు పాపం చేసినాడు, వాడిని చంపితే మనకి ఇంకా పాపం వస్తుంది, అట్లాంటి వాడిని చంపేది ఎట్లా కృష్ణ అని ఈ ధర్మాన్ని తీసుకొని వచ్చి పెడితే ఇట్లాంటి ధర్మాలన్నీ మాట్లాడతాడు.
అంతే కదా, గురు నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపి హలోకి అని అంటాడు కదా అక్కడ. గురువుని చంపచ్చున ఏమంటే గురువుని ఎప్పుడైనా గురువుని హుంకరించి మాట్లాడితేనే నువ్వేంది అని గురువుని అంటేనే వాడు తర్వాత జన్మలో శ్మశానంలో కాకిగా పుడతాడట. గురువును ఇది ధర్మం. అంటే గురువుని నువ్వు అని సంబోధించి చెప్పిన దానికి కాకిగా పుడతాడు, అది శ్మశానంలో. అట్లాంటిది గురువుని చంపితే ఇంకెట్లాంటి పాపం చెప్పు. ఇది అర్జునుడు మాట్లాడుతాడు ధర్మశాస్త్రాలన్నీ. ఇప్పుడు శాస్త్రం తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? కానీ శాస్త్రాన్ని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా కర్మ చేయాలన్నా కర్మ, ఉపాసన, జ్ఞానం అని 3 ఉన్నాయి. కర్మ, ఉపాసన, జ్ఞానం అని 3 ఉంటే ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట అనేది జ్ఞానం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది జ్ఞానం. ఆత్మస్వరూపములా మాకు ఇంక వేరే అంత పని లేదండి. మేమేం చేయాలా? మేము కర్మ చేయడం, కర్మ చేసి భగవంతుణ్ణి స్తుతించడం అంతే అని పెట్టుకుంటే ఇంక వీన్ని మనం ఏం చేయగలుగుతాము? భగవద్గీతలో కర్మయోగం చెప్పబడింది. కర్మయోగం చెప్పినారు, కాదని చెప్పట్లేదు. కర్మయోగము చెప్పి గమని నిలిపేసినాడా? కర్మయోగం 3వ అధ్యాయంలో చెప్పాడు. భగవద్గీత ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. 3వ అధ్యాయంతో నిలిపేసినాడు లేదే. మళ్ళా 15 జరిగాయి. మళ్ళీ నీకు దీనంతా మళ్ళా మాడిఫికేషన్ చేసుకుంటూ వస్తారు కదా, అంటే దాంట్లో పెంచుకుంటూ వస్తారు కదా. మళ్ళీ భక్తి అంటే ఏమని చెప్పాడు? భక్తి అంటే ఏమో చెప్పినప్పుడు భక్తిని ఎట్లా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి కదా. అదంతా ఏమీ లేకుండా మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని పట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే విచారణ చెయ్యాలి. ఆత్మస్వరూపం అంటే ఏంటి అని విచారణ చేయాలి. ఆత్మస్వరూపం అనేటువంటిది విచారణ చేసేటువంటి సామర్థ్యము పురుషునికి ఉన్నది. అంటే ఇప్పుడు వాసన ఉంది కదా, మనకు వాసన ఉంది కదా. ఆ వాసన వచ్చినప్పుడు ఆ వాసనానుసారంగానే చెయ్యాలనా, లేకపోతే ఆ వాసన తప్పని గ్రహించి దాని నుంచి మనం తప్పుకునేటువంటి అవకాశం ఏమన్నా ఉందానంటే నీ ప్రయత్నానికి ఉంది. నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఏమిటి? ఇది తప్పు, ఇట్లా చేయకూడదు, నేను ఇంకొక రకంగా చెయ్యాలి అనేటువంటిది నువ్వు ఇప్పుడు సంకల్పిస్తే ఆ వాసనా బలానికి ఇప్పుడు నీ ప్రయత్న బలానికి రెండింటికి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ఏమన్నా విషయం కొద్దిగా అర్థమవుతుందో చూసుకోండి. దాన్ని ఏమంటారంటే దీన్ని పురుష ప్రయత్నం అని అంటారు. ఈ పురుష ప్రయత్నం అనేటువంటిది ఒకటి ఉంది. అంటే వాసనా బలముతో చేస్తుండేటువంటిది ఏది ఉందో ఆ వాసనను అనుసరించి పూర్వ సంస్కారాలను అనుసరించి వీడికి జన్మ వచ్చింది, బాగానే ఉంది, అట్లాగే కొట్టుకొని పోతూ ఉండేది ఏం కాదు అది. ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేయొచ్చు. నువ్వు ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ప్రయత్నం చేసి నీ వాసనలో నుంచి నువ్వు మారచ్చు. అది ఒక అవును. లౌకిక విషయాల్లోకి పోయి చేసేది ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మిక విషయాల్లోకి వచ్చి చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మంచి వాళ్ళుగా ఉంటారండి. చాలా మంచివాడుగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే సడన్గా తప్పు పనులు చేస్తాడు. చాలా చెడ్డవాడుగా ఉంటాడు, సడన్గా మారిపోతాడు, మంచివాడుగా మారుతాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇది కొంచెం వస్తుంది, పురుష ప్రయత్నం అనేటువంటిది వస్తుంది. దీన్ని ఇంక మనం కొద్దిగా విచారణలోకి దిగాలి. దిగకూడదు అనుకుంటానే దిగినాం. దిగిన తర్వాత ఏమన్నా అయిపోని. ఎందుకంటే ఉండే తత్వాన్ని చెప్పుకునేదానికి భయపడాల్సిన అవసరం
లేదు. నేను సన్యాసం తీసుకున్న తర్వాత ఇంక ఇట్లాంటి విషయాలన్నీ చర్చించాలని నేను అనుకున్నా, కానీ విషయం వచ్చేసింది కాబట్టి ఇంకా వెనక్కి తిరిగేది ఏం లేదు. ఏం జరిగితే అది జరుగుతుంది. సరే, దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు అంటే మనం ఉద్ధరింపబడాలి. అవును, అప్పుడు ఏమంటే మన వాసనలో మనం కట్టుబడి మనం మళ్ళీ ఒక జన్మ మనకు వద్దు. ఈ భూప్రపంచం మీద కష్టాలు మరి పాపాలు అన్నిటికీ కారణం ఉండడానికి మరో జన్మ లేకుండా దేవుళ్ళు కలిసిపోవడం అప్పుడు కదా చేయవలసినటువంటి బాధ్యత మనిషి తనకు. లేదంటే మళ్ళీ వేరే చతుష్పాదము ఇంకా ఆ విధమైన జన్మ వెళ్తే ఇంకా నాన్నగా చూడవచ్చు. అది ఎట్లా అనేది కదా ఇప్పుడు తెలుసుకోవాలా. నేను ఎట్లా చేస్తే తిరిగి జన్మ లేకుండా పోతుంది, అది కావాలి మనకు. దాన్ని విచారణ చేయాలి. దానికోసమనే దిగుదాం. సరే, ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం